నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ వాళ్ళకి ఎక్కడ కానీ తప్పులు దొరకటం లేదు. మీరు కేటీఆర్ మీద గతంలో ఏం చెప్పిండు, కార్ రేసింగ్ దాని మీద ఎంతో అడావుడి చేస్తారు. ఏమైంది ఆ కేసు అంటే, లీగల్ ఆస్పెక్ట్ అనేది అందరికీ ఒకేలాగా వర్తిస్తుంది. లీగల్ ఏదైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు చెప్పారు, అయ్యా ఇందులో ఏమీ దొరకది, ఎందుకంటే వాళ్ళు అక్కడ అవినీతి జరగలేదు, మనం ఏదైనా ఇంకా ముందుకు వెళ్తే చేతులు కాల్చుకునే వాళ్ళం అవుతాం, ఇప్పుడే అవమానం అయిందని చెప్పి ఆ కేసును పక్కన పెట్టేసారు. ఇప్పుడు కాళేశ్వరం కూడా గట్లనే ఉంటుంది. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో 1,00,000 కోట్లు అవినీతి జరిగింది అని చెప్పేసి దాని విషయంలోనే కేసీఆర్ కి నోటీసులు ఇచ్చినాం, నోటీసులకు భయపడుతుండే కేసీఆర్ అంటున్నారు, మీరేమంటారు? ఎందుకు భయపడతారే, అవినీతే జరగలేదు, ఎందుకు భయపడతారు? నోటీస్ వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ నోటీస్ ఇచ్చినప్పుడే మనం ఏమంటాడు, ఆలేరులో మీటింగ్ పెట్టుకున్నది, ఆలేరు మీటింగ్ లో ఏదో భయపట్టినట కేసీఆర్. అరే నైనా నీళ్ళకే ఎంతమంది చూడలే కేసీఆర్, నీ చేతిలో ఇవాళ అధికారం ఉన్నది, ప్రజలు ముంగట కూర్చున్నారు, 1000 మంది ప్రజలు ముంగట కూర్చున్నారు, నీ ముంగట నువ్వు ఏం చేస్తా అన్నావు, వాళ్ళకి ఏం చేసినావు, ఏం చేయబోతున్నావు గది చెప్పాలి. కానీ నువ్వు ఈడ కాగితం ఇచ్చినాము కమిషన్ మీద ఆయన గగ్గోలు పడుతున్నాడు, భయం పడుతున్నాడు, గవి ఆ మాటలు ముందు ప్రజలు ఒక చప్పట్లు లేవు, ఏం లేవు. అందులో నిన్న జరిగిన మీటింగ్ లా ఆ ఉత్సాహం లేదు. ముఖ్యమంత్రి ఎక్కడైనా వస్తే, నేను కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా మాట్లాడిన, ఏ ముఖ్యమంత్రి అయినా వస్తే ప్రజల దగ్గరికి వస్తే ఏముంటది, మీ గురించి నేను నిలబడతా, సంక్షేమాలు అందిస్తా అని చెప్తారు. కానీ ఆ సంక్షేమాలది అభివృద్ధిని పక్కన పెట్టి కేసీఆర్ చెప్పమే చేస్తే నీకు ఏమైతుంది? ఏమి కాదు, ప్రజల దృష్టిలో పడిపోతున్నావు, నువ్వు చులకన అయిపోతున్నావు అని నేను రేవంత్ రెడ్డి గారు